రామాయంపేట మహంకాళి దేవాలయ అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు సహకారంతో నిధులు తీసుకురావడం జరుగుతుందని, దేవాలయ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు అన్నారు. రామాయంపేట పట్టణంలోని శ్రీ మహంకాళి దేవాలయ అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం బుధవారం మహంకాళి దేవాలయంలో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో 12 మందిని నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులుగా దోమకొండ యాదగిరి, గంగారాం, పిట్ల ప్రకాష్, బైరం సప్నా కుమార్, అనితా శ్రీశైలం, దారం సంతోష్ కుమార్, భూమా కిషన్, గూడాల లింగం రామచంద్రం, సత్తయ్య, మంజుల సుందర్ సింగ్, సామల రవిలను నియమించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ కమిటీ సభ్యులను దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు, దేవాలయ ఈవో రవికుమార్ నియామక పత్రాలను అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు. డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు గారి సూచన మేరకు మైనంపల్లి హనుమంతరావు గారి కోరిక మేరకు ఎంపికైన సుమారు 13 మంది సభ్యులను యాక్చువల్గా మేము ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎండోర్మెంట్ అధికారుల లోపం వల్ల ఒక సభ్యురాలు అండర్ ఏజ్ అని చెప్పి పక్కకు పెట్టి ఇంకో పేరు ఇవ్వమని చెప్పడం జరిగింది. మేము 13 మంది పేర్లు ఇవ్వడం జరిగింది. అయితే అందులో 12 మంది పేర్లు దోమకొండ యాదగిరి, మనకు గంగారాం, పిట్ల ప్రకాష్, దొరగల అనిత, దారం సంతోష్, భూమా కిషన్, గుడాల లింగం, వీర రామచంద్రం, మంగళి సత్తయ్య, రామావత్ మంజుల, సామల రవి ఈ 12 మందిని ప్రభుత్వం గుర్తించి జీవో విడుదల చేయడం జరిగింది. ఒక సభ్యురాలు సౌమ్య అండర్ ఏజ్ చెప్పి ఇవ్వడం జరిగింది. ఆ సభ్యురాల కేసు లో మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి ఆ కుటుంబం నుంచే ఇంకో సభ్యుని కానీ సభ్యురాలు కానీ ఎంపిక చేస్తామని సవినయంగా కాంగ్రెస్ నాయకులందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ 12 మంది సభ్యులు సంవత్సర కాలం పాటు పదవిలో కొనసాగుతారు. ప్రభుత్వం తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున, రాష్ట్ర ఎమ్మెల్యే గారి తరఫున వాళ్ళు ఈ దేవాలయ అభివృద్ధికి, ప్రజల సౌకర్యాల కోసం, భక్తుల సౌకర్యాల కోసం ఖచ్చితంగా ఈ 12 మంది చైర్మన్ గారితో కానీ యువ గారితో కలిసి పనిచేస్తారు. వివాహాలు కట్టాలి సార్. వివాహాలు నవకాలము చెప్పి భక్తులు వస్తారని చెప్పి ఆయన అన్ని కాలనీలు కూడా రాజేంద్ర కాలనీ, సీతారామ కాలనీలు, ఈటీఆర్ కాలనీలు, వెంకటేశ్వర కాలనీలు, రెడ్డి కాలనీలు, సుప్రభాతం కాలనీలు అందరూ ఇది అవైలబుల్ చెప్పి అలా జరుగుతుంది. దయచేసి 1945 సంవత్సరం కట్టిన పాత కార్యాలయంలో దాన్ని పునరుద్ధరించి దాని స్థానంలో పంచశివాలయం కట్టాలని ఉన్నది. 60% ఎండోమెంట్ ఇస్తే 40% భక్తులు చేయాలి. సరే, భక్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నిధులు రాపాలి కాబట్టి 40% మరి కట్టడం తయారు. దయచేసి మీరందరూ ఎమ్మెల్యే గారు గుర్తయింది ఈ శివాలయం మంజూరు చేస్తారండి. ఆ యొక్క మనవి అందరు డైరెక్టర్స్ కూడా ఎప్పుడు కూడా దాన్ని నిర్వహించుకుంటే నేను ఎండోమెంట్ కార్యాలయం తీసుకోకుండా మీరు కమిషనర్తో మాట్లాడండి. మరి తొందర ఎస్టిమేట్ చేయండి. ఇంత ఎండోమెంట్ల ఎటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉన్నది. మరియు మెదక్ జిల్లా నందు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆలయ అభివృద్ధి గారు 12 మంది గౌరవ సభ్యులతో రెనోవేషన్ కమిటీ ఏర్పాటై ఈరోజు అమ్మవారి సన్నిధిలో వారు ఆలయ సేవకు వచ్చి చేరడం ఉదాహరణ. అందులో భాగంగా ఇక్కడ చేసినటువంటి సంస్థ అమ్మవారి భక్తులందరికీ కూడా సుస్వాగతం, అదేవిధంగా రెనోవేషన్ కమిటీ సభ్యులు కూడా సుస్వాగతం తెలియజేస్తూ రాబోయే కాలంలో అమ్మవారి ఆలయ అభివృద్ధికి భక్తులతో పాటు నిరంతరం కృషి చేస్తూ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు అన్యోన్య సహకారంతో ఆలయానికి కావలసినటువంటి సౌకర్యాలు, భక్తుల సౌకర్యాలు, అదేవిధంగా ఆలయంలో